సర్వాధికారి, సర్వసృష్టికర్త, రక్షకుడా, నేను ఘనమైన నామం కొరకే మరొక పర్యాయము కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువా, ఈ జనము యావత్తు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, గృహములో ప్రతి మోకాలు, ప్రతి నాలిక, ప్రతి నేత్రము దేవా నీవే నిజ రక్షకుడు అని ఎరిగి నిన్ను సేవించేవారుగా నరకము తప్పించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. ఎవరు మోకరించరు, ఎవరు నీ నామం స్తుతించరు, ఎవరు నిన్ను చూడరు. అటువారు ప్రభా నరకములో రొమ్ము కుట్టుకొని ఆ ఘోరమైన శిక్షనిచ్చి ప్రపంచంలో నీ ఏర్పాట్లు ఉన్న వారిని నరకము తప్పించు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రాజ్యం కొరకే సేవకులుగా, పరిశుద్ధులుగా సిద్ధపరిచి నీ పరలోక రాజ్యంలో హక్కుదారులుగా అనుగ్రహించుమని యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సీయోను గీతాల నుండి 379వ పాట పాడదాం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు ఉన్నదాంబం యేసుని నామం. అన్ని నామములకు పైన కలదు ఉన్నదాంబం యేసుని నామం. యేసు నామములో శక్తి కలది, యేసు నామములో శక్తి కలది. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో పాపశుద్ధి, యేసు నామములో పాపశుద్ధి. విశ్వసించినచో సమృద్ధి, విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి మిశ్రం, జీవము లేని వారికి జీవం. అలసి సొలసిన వారికి మిశ్రం, జీవము లేని వారికి జీవం. నాశనము నాకు జోగేడి వారికి, నాశనము నాకు జోగేడి వారికి యేసు నామ
రక్షణ మార్గం, యేసు నామమే రక్షణ మార్గం. పైనన్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనన్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికి, భేదమేమియు లేదెవ్వరికి. నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము కొన్ని మాటలు విని ప్రార్థన చేసుకుందాం. 5వ వచనం, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడియుట అవశ్యకం. ఏలనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయందు పని కలిగి ఉందురు. ఆ శ్రేష్టంబు గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధులారా, దేవుని సేవకులారా, గత 3 వర్తమానాలు అధికారాన్ని గురించి రోమాపత్రిక తెలియజేసిన మొదటి వర్తమానము, 2వ వర్తమానం, 3వ వర్తమానం విన్నాం. ఇప్పుడు 4వ వర్తమానము అధికారుల గురించి మనము విందాం. కనుక ఉన్న అధికారము ప్రభువులో కలిగింది, ఆయన లేకుంటే ఎవరికి అధికారం లేదని మొదటి వర్తమానం విన్నాం. 2వ వర్తమానము అధికారం ఎదిరించేవాడు దేవుని ఎదిరించేవాడు అని విన్నాం. 3వ వర్తమానము దేవుడు కనుక ప్రభుత్వము చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు అనేది విన్నాం. 4వ వర్తమానంలో కాబట్టి ఆగ్రహ భయం బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడియుట అవశ్యం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక, ఆగ్రహం అంటే కోపము, అంటే అహంకారం, అంటే పొగరుబోతనం, అంటే విర్రవీగుతనం, అతిశయము, భయం. కనుక నన్ను ఎదిరించేవాడు ఎవడూ లేడు, నేను రాజుని అనే అతిశయము. బైబిల్ గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు 12వ అధ్యాయంలో కూడా దావీదు రాజు అయింది కూడా ఇదే అహంకారముతో బెత్షెబాని స్నానం చేసిన ఆమె రప్పించుకొని పాపము చేసి తిరిగి పంపించేశాడు. బెత్షెబా యోగ్యురాలు కనుక రాజుని ఎదిరించలేదు. రాజు అహంకారం కలిగిన వాడు, అతిశయం కలిగిన వాడు. రాజు బుద్ధి కోతు బుద్ధి అంటారు. రాజు పాపం వస్తే పీక తీస్తాడు. రాజు పాపం వస్తే కనుక తన రాజ్యానికి ఏలేసి ఉరి తీస్తూ ఉంటాడు. కనుక రాజుని ఎదిరించలేదు కానీ తిరిగి వెళ్ళిపోయి బెత్షెబా కబురు చేసింది, రాజా నేను నీ ద్వారా గర్భవతినయ్యాను, నా భర్త యుద్ధములో ఉన్నాడని కబురు చేస్తూ వచ్చింది. కనుక బెత్షెబా నిర్దోషి. రాజు యొక్క అహంకారం, నీ రాజుని కదా, నన్ను ఎవడడుగుతాడు అని అతిశయముతో ఆ దుర్మార్గపు పని చేశాడు. కనుక దేవుడు తన పాపమును నాతాను ప్రవక్తను పంపించి కథ చెప్పి ఆ కథ అంతా విన్న తర్వాత నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడు నీవే,
ఒకని కౌగిట్లో ఉన్న భార్యని నీ కౌగిట్లో ఉంచుకున్నావు, ఆమెను భార్యగా చేసుకోవడానికి అతన్ని చంపించావు, ఇప్పుడు ఆమె గర్భవతి, ఆమెకి నీకు పుట్టిన కుమారుడు నిత్యముగా సస్తాడు అని చెప్పినప్పుడు దావీదు ఒప్పుకున్నా, నేను పాపము చేశాను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియా దేవుని సేవకులారా, ప్రియా పరిశుద్ధులారా, ప్రియా క్రైస్తవులని చెప్పుకొని దేవుని చేత పిలువబడలేని ఆ క్రైస్తవులుగా, దేవుని చేత పిలువబడలేని పరిశుద్ధులుగా, ప్రభువు చేత పిలువబడిన సేవకులుగా ఉంటున్న నీ జీవితంలో గనుక దేవుని భయం లేని వారే దేవుని సేవకులుగా, దేవుని చేత పిలువబడలేని పరిశుద్ధులుగా, దేవుని చేత పిలువబడిన నామకార్థ పండుగ అలవాటు ఆదివారపు దొంగ క్రైస్తవులు, వేషధార క్రైస్తవులు కనుక దేవుని ఆలయాలను ముక్క చెక్కలు చేస్తూ పాడు చేయడం గల కారణం ఏంటంటే వారికి దేవుని భయం లేదు. కనుక ఇక్కడ దేవుని భయం కలిగిన వారు ఎవరు అంటే ఆయన చేత పిలువబడిన దేవుని సేవకులు, ఆయన చేత పిలువబడిన పరిశుద్ధులు, ఆయన చేత భూరాజులు, భూ అధికారులు, గ్రామ తలయారు మొదలుకొని రాష్ట్రపతి రాజు వరకు కూడా ఉన్న అధికారము ప్రభువులకు కలిగాయి. ఆయన లేకుండా ఎవరికి ఏ అధికారము కలగదు. ఆయన ఇచ్చిన అధికారాన్ని వినియోగించేవారు ఎట్లా ఉంటారంటే దేవుని చిత్తములో ఆయన ఉద్దేశాన్ని ఎరిగిన వారుగా ఉంటారు. ఇక్కడ మనం గమనించింది 5వ వచనంలో, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యం. కనుక బైబిల్ గ్రంథంలో ఒక రాజుని మనము చదువుతూ వస్తున్నాం. చూడండి 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు మనకి కనిపిస్తాడు. అతను జీవితంలో అతను ఒక పరిస్థితిని వెల్లడి చేస్తూ వచ్చాడు. ఏమిటి వెల్లడి చేస్తూ వచ్చాడు అని మనం గమనించినట్లయితే చూడండి, రాజుల గ్రంథము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక చక్కని ఉద్దేశాన్ని బయట పెడుతూ వచ్చాడు. 4వ వచనం, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపవలన ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతను లోపము కనుగొనలేమనిరి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవ ఇందువుగాక, రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి వచ్చి రాజు యొక్క ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటిపోవాలని యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దను మానవ యొద్దను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపురములో పడద్రోయబడను. రాజా ఈ ప్రకారము రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పార్షికుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరముగా శాసనమును పుట్టించినట్లు ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజు యొక్క దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసును. ఇట్టి సంతకం చేయబడ్డని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలిని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టుకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ వచ్చును. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతుమాలుకుండి చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమై బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవకైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహపురములో పడద్రోయబడని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పార్షికుల యొక్కయు శాసన పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దు చేయజాలరు. అందుకు వారు చెరపట్టబడ్డ యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహు వ్యాకులపడి దానియేలును రక్షింపవల్లని తన మనసులో దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించడానికి ప్రయత్నం చేసును. ఆ మనుషులు దీన్ని చూసి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు తెరపరచని ఏ శాసనమే గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు.
ఇది మాదీయులకు పారసీకులకు విధాన్ని తమను తెలుసుకున్న వలననిరి. అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహము గృహంలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుని దేవుడే నేను రక్షించిన దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గృహద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తనక నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుజామున రాజు వేగిరిమి లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయిను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించుని దేవుని రక్షింపగలిగినా అని అడిగను. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోలు ముయించును. రాజా, నీ దృష్టికి నీ నేరం చేసిన వాడు కాను కదా అని. ఇందును గురించి రాజు అతి సంతోషభరితుడై దానియేలు గృహలో నుండి పైకి తీసిన ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. రాజా ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహంలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకమునిపై సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలు సైతము పగులు కొరికి పొడి చేసును. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనములకును రాష్ట్రములకును ఆయా భాష మాట్లాడు వారికి ఇలాగూ రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోను సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవమగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదుమట్టుకుండను. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచిక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించును. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేష ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, సేవకులారా, అన్యజనులారా, భూరాజులారా, భూ అధికారులారా, ప్రధానులారా, ముఖ్యమంత్రులారా, ఎమ్మెల్యేలా, ఎంపీల కనుక గ్రామ మండల అధికారులను మనం గమనించినట్లయితే దర్యావేషు రాజు కాలంలో 120 మంది దానియేలు మీద నింద మోపాలని ప్రయత్నం చేశారు. దానియేలు యెరూషలేము నుండి చెరగా వచ్చాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ఇంకా వారితో అనేక మంది యూదులు కనుక యెరూషలేముకు చెరగా వచ్చారు. దానియేలు తన యొక్క దర్యావేషు తన తండ్రి కాలంలో కూడా దానియేలు ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు ఆ దేశంలో జరిపించాడు. దాన్ని బట్టి దానియేలు బబులోను దేశంలో ప్రధానులందరి అధిపతులు అందరికంటే ముఖ్య అధికారిగా, ముఖ్య ప్రధానిగా ఉన్నాడు. దానియేలు కింద షద్రకు, మేషకు, అబేద్నెగో వీరు కూడా తన యొక్క కింద పనిచేసేవారు. అయితే ఈ 4 బబులోను దేశం నుంచి వచ్చిన వీళ్ళు కనుక ఇతర దేశాలు యెరూషలేము నుంచి వచ్చిన యూదులు మా మీద వీరు అధికారులుగా ఉన్నారు, మా యొక్క అధికారాన్ని వీరు చేతికి తీసుకున్నారు, వీరిని ఏ రీతిగా నాశనం చేయాలి, వీరు ఎన్ని కుట్రలు పడినప్పుడు కూడా ఆ కుట్రలన్నీ తిరిగి మా మీదకే వస్తున్నాయి కనుక వారి మీద ఏ లోపము, ఏ తప్పు, ఏ నేరము కనబట్టలేదు. అయితే వారు కనుక్కున్న మాట ఏంటంటే దానియేలు తమ దేవుని పద్ధతి విషయమందు తప్ప ఇంకా ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు అని చెప్పి దర్యావేష రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను చిరంజీవునుగాక అని మొదటగా ఏ మనుషుని ద్వారైనా మనం ఏ పనులైనా చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ములం సెట్ ఎక్కిస్తారు, వాళ్ళు పొగుడుతూ ఉంటారు రాజు దగ్గర. రాజుకి ఏ బుద్ధి అంటే పొగుడుకునే బుద్ధి అంటే ఎక్కువ ఇష్టం. మనుషుల చేత మెప్పు, ఘనత, తను రాజా, మీరు చిరంజీవి, మీరు గొప్పవారు, మీరు మహానుభావులు, మీలాంటి రాజు మేము ఏ కాలంలో ఏ రాజును చూడలేదంటే వాళ్ళు సోడ ఉండేసి రొట్టు పొంగునట్లుగా పొంగిపోతుంటారు. ఏంటి కారణం? ఇలాగొచ్చారంటే, రాజా మీ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు,
అతడు మిమ్మనే కానీ మీ రాజ్యమునే కానీ లక్ష్య పెట్టలేదు కనుక మీ రాజ్యంలో అతడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతను వంటి మనుషుడు ఎవడూ లేడు కనుక అతనిపై కనుక ఏదో ఒక రీతిగా రాజుగారికి లోపము చూపించాలని రాజుగారికి ఏం చెప్తూ వచ్చారంటే, మీకు తప్ప ఏ మనుషునికైనా ఏ దేవునికైనాను నమస్కారం చేయకూడదు, 4 రోజుల వరకు ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి ఏ దేవతకి ఏ గుడికి ఏ అమ్మాయి ఎవరికి కూడా సాగిలపడి నమస్కారం చేయకూడదు, మీరే దైవం మాకు 4 రోజులంటే రాజు ఒప్పుకున్నాడు. వెంటనే రాజశాసనం సంతకం చేశారు, రాజముద్ర వేశారు, ఈ ఆజ్ఞ ప్రకటించారు. కనుక ఇప్పుడు దానియేలుని తీసుకొని వచ్చారు. రాజా, నువ్వు పుట్టించిన శాసనాన్ని విసర్జించే వ్యక్తి ఇదిగో ఈ దానియేలు అనుదినము ముమ్మారు తన కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి మేము పలుమారు చూసాము. ఇదిగో ఈ మనుషులు తీసుకొచ్చామని చెప్పినప్పుడు దానియేలుని అడిగినప్పుడు ఇది సత్యం అంటే అవునయ్యా అని అన్నాడు. దానియేలుని తీసుకెళ్లి సింహం బోనులో వేస్తూ వచ్చారు. రాత్రి గనుక సింహం బోనులో వేసినప్పుడు రాజుగారు దానియేలుని సింహం బోనులో వేయమని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ అతడు ఏమి చేశాడని మనం గమనించినట్లుగైతే చూడండి 14వ వచనం. గనుక రాజు ఈ మాట విని బహు వ్యాకులపడి దానియేలును రక్షింపవని తన మనస్సులో దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేసెను. ఆ మనుషులు దీన్ని చూసి రాజసంలో సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరచని ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడును రద్దుపరచజాడు, ఇది మాదీయుల యొక్క పార్షికుల యొక్క విధిని తమరు తెలుసుకుని వాళ్ళని ఆజ్ఞ. వారు తెలియదు రాజుకి శాసనాన్ని గురించి ముద్రను గురించి తెలియజేస్తూ వచ్చారు. రాజుగారు వెంటనే ఈ మాట విని దానియేలును రక్షింపవాలని ప్రయత్నం చేశాడు. కానీ రాజు ఒకసారి ఆజ్ఞ జారీ చేసి సంతకం చేసి ముద్ర వేస్తే దాన్ని కొట్టివేసే హక్కు రాజు కూడా లేదు. కనుక ఇప్పుడు దానియేలు సింహం బోనులో వేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు దానియేలు కొరకు తాను ఏమి చేస్తున్నాడని మనం గమనించినట్లయితే 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహం బోనులో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించు నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి గృహద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమని రాజముద్రను అధికారుల ముద్రను వేసి దానికి ముద్ర వేసిరి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్యవాణిజ్యములను జరగనీయలేదు. రాజుకి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగరమి లేచి సింహముల గృహ దగ్గరికి త్వరపడిపోయి అతడు గృహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించు నీ దేవుడిని రక్షింపగలిగినా అని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని నిర్దోషిని గనుక దేవుడు తన దూతను పంపించి సింహము నాకే హాని చేయకుండా వాటి నోలు ముగించును. నీ దృష్టికి నీ నేరం చేసిన వాడు కాను కదా. ప్రియా సహోదరి సహోదరుడా, మనం చదువుకున్న రోమపత్రికలో ఒక చక్కని మాట చదువుకున్నాం. ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి. కనుక దేని బట్టి అంటే మనస్సాక్షిని బట్టి అనే మాటను మనం చదువుకున్నాం 5వ వచనం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడినట అవశ్యం. రాజుగారు వారు పన్నాగాని ఎప్పుడు గ్రహించాడండి. 120 మంది అధిపతుల యొక్క దానియేలుని సింహ బోనులో వేయమని ఆజ్ఞ జారీ చేస్తూ దుఃఖముతో సురమంతాన్ని ఆ యొక్క శరసాల వేయమని ఆజ్ఞ జారీ చేశాడు. దానియేలు రక్షింపాలని సత ప్రయత్నాలు చేశాడు. నాట్యవాయిద్యములు మానివేశాడు. ఉపవాసం ఉన్నాడు. దానియేలు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు, ఉపవాసం ఉన్నాడు. నాట్యవాద్యం జరగనివ్వలేదు. దానియేలు కొరకు అన్య రాజు అయిన దర్యావేషు బబులోను దేశంలో ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్న ఆ రాజు దానియేలుని రక్షించాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ అది దర్యావేషు యొక్క ఆ చేతుల్లో ఏమీ లేదని ఎరిగిన వాడై, రాత్రంతా నిద్ర లేని వాడై, రాత్రంతా ఉపవాసం ఉన్నవాడై, రాత్రంతా ప్రార్థించిన వాడై, రాత్రంతా తన మనసులో నెమ్మది లేని వాడై, రాజాగ్రహమును బట్టి భయపడక మనస్సాక్షిని బట్టి. దర్యావేషు ఎప్పుడు గ్రహించాడంటే, ఎప్పుడైతే దానియేలు సింహం బోనులో వేశాడో అప్పుడు గ్రహించాడు. అయ్యో, ఈ
నేను దానియేలుని సింహబోన్లో వేశాను, దానియేలు నిర్దోషి, వాళ్ళ కుట్రలు నేను తెలుసుకోలేకపోయానని చెప్పి దర్యావేషి ఎంతో దుఃఖపడుతూ తెల్లవారుజామున వచ్చాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుని రక్షింపగలిగినా అని మాట్లాడుతూ వచ్చాడు. లోపల నుంచి దానియేలు అంటే, రాజా, ఈ దృష్టికి నీ నేరం చేసిన వాడు కాదు గనుక సింహములు నాకే హాని చేయకుండా దేవుడు సింహములు నోరు మూయించాడు. రాజా, ఈ దృష్టికి నీ నేరం చేసిన వాడిని కాదు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇద్దరు మనస్సాక్షులు పనిచేస్తూ వచ్చాయి. 120 మంది మనస్సాక్షులు పని చేయలేదు. 120 మంది అధికారులు బబులోను దేశంలో తమ రాజ్యాన్ని, ఆ రాజు తర్వాత మేము అధికారులమి, మేమే పరిపాలకులమి, మేమే ప్రభులమి, మమ్మల్ని ఏ మానవుడు ఎదిరించలేడని దుర్మార్గులుగా జీవించి దానియేలుని సింహబోన్లో వేసి దానియేలుని చంపాలని కుట్ర పన్నుతూ వచ్చారు. ఈ సంగతి రాజు ఎరగని వాడే దానియేలు తీసుకొచ్చినప్పుడు మాట్లాడలేకపోయాడు, రక్షించాలని ప్రయత్నం చేశాడు. కానీ తన చేతిలో ఏమీ లేదని గ్రహించి ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, నాట్యవాణి జరగనివ్వలేదు కనుక రాత్రంతా ప్రార్థన చేశాడు. ఒక అన్యరాజు, సృష్టికర్తన దేవుడు, జనరక్షకుడైన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కనుక ఉన్నవాడు అన్నవాడైన దేవుడు కనుక దానియేలు ద్వారా బబులోను దేశంలో అనేక అద్భుతములు జరిగాయని ఈ దర్యావేషు రాజు తన తండ్రి కాలములో చేసిన ఆశ్చర్య కార్యములు కనుక దర్యావేషు ఎరిగిన వాడే తన మనస్సాక్షి ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి ఇక్కడ మాట గమనించినట్టుగైతే ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడుట అవశ్యం కనుక దానియేలు కనుక సృష్టికర్తను దేవునికి లోబడుతూ వచ్చాడు. దర్యావేషు తన మనస్సాక్షిని బట్టి దేవుని దగ్గర రాత్రంతా ప్రార్థన చేసి వచ్చాడు. ఏమైనా ప్రార్థన చేస్తుంటాడంటే, ఓ దానియేలు దేవా, అనేకమైన సమస్యల నుంచి దానియేలు రక్షించావు, ఈ ఒక్కమారు దానియేలు రక్షించు, నేను తప్పు చేశానని నా మనస్సాక్షి నాకు చెప్పలేకపోయింది, నా తప్పు నేను ఒప్పుకుంటున్నానని ఒప్పుకుంటూ వచ్చాడు. అందుకే తెల్లవారుజామున సింహం బోందరికి అంటాడు, జీవముగల దేవుని సేవకుని దానియేలు, నీ దేవుడిని రక్షించినంటే రాజా, నీ దృష్టికి నేరం చేసిన వాడిని కాదు, దేవుడు తన దూతలు పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటిని నోరు ముయించినంటే. చూడండి, ఇప్పుడు రాజు ఏమి ఆజ్ఞాపించాడంటే, ఇందుని గురించి రాజు అతి సంతోషభరితుడై గృహలో నుండి పైకి తీరిన ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన మనుషులు వారిని తోడుకొని వచ్చి సింహముల గృహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలు సైతము పగులు కొరికి పొడి చేసిరి. 120 మంది పురుషులు, 120 మంది భార్యలు, 120 మందికి 2 పిల్లలు అయ్యాడు కనీసం. కనుక 480 మందిని సింహం బోనులు వేస్తే సింహాలు వారి మాంసమును, వారి ఎముకలు కూడా పొడి చేశాయి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావచ్చు, మరి దానియేలు కూడా మనుషుడే కదా, దానియేలు సింహములు ఏ హాని ఎందుకు చేయలేదంటే, దానియేలు దేవుడు సింహాల మధ్యకి వచ్చాడు. దానియేలు దేవుడు దానియేలులో నుంచి ఎట్లా కనిపించుంటాడంటే, సింహములా కనిపించిన దానియేలు సింహాలకే హాని చేయలేవు. కనుక సృష్టికర్తన దేవుడు శత్రుకు మేషకు అభ్యర్థులు అగ్నిగుండలు వేసినప్పుడు ఆయనే దేవుడే, యేసుప్రభువారే కనుక ఆయన యొక్క మనుషుల్లాగా వచ్చి వాళ్ళ మధ్య అగ్ని మధ్య తిరుగుతున్నప్పుడు అగ్ని వారికి ఏ హాని చేయలేదు. కనుక దేవుడు వారితో ఉన్నప్పుడు అగ్ని వారిని కాల్చలేదు. దానియేలు మధ్యకి సింహములాగా ఆయన వచ్చి దానియేలు ముందు ఆయన కనబడినప్పుడు సింహములు దానియేలుకి హాని చేయలేకపోయి. కానీ 480 మందిని సింహం బోన్లు వేసినప్పుడు వారిని, వారి భార్యల్ని, వారి కుమారుల్ని, వారి కుమార్తెల్ని వారిని తినగా వారి ఎముకలు పొడి చేశాయి. ప్రియా సహోదరి సహోదరుడా, ఎవరు చేసింది? ఓబేద్య గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ఉంది. ఎవరు చేసిన వారిని ఎత్తి మీద, ముందు చూస్తే నుయ్యి, వెళ్ళి చూస్తే గొయ్యి. కనుక ఎవరు తీసిన గోతులో వారే పడతారు. జీవముగల దేవుని సేవకుని దానియేలు, నీ దేవుని రక్షించగలిగిన అంటే, రాజా, నీ దృష్టికి నీ నేరం చేసిన వాడిని కాదు. ఇక్కడ మాట గమనించాలి. దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, దేవునికి పిలువబడిన సేవకులారా, జీవముగల దేవుని సేవకులు మీరు. జీవముగల దేవుని చేతిలో పడుటకు భయంకరం. కనుక ఆయన చేతిలో, పరిశుద్ధులారా,
మీరు ఆయన చేతిలో పడొద్దు. మీ పేర్లు జీవ గ్రంథములు ఉన్నాయి కనుక మీరు అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టినప్పుడల్లా ఆయన మీకు సమీపమున్నట్టుగా ఈ భూలోకంలో ఏ గొప్ప దేవుడు ఏ ఒక్క జనముకు ఆయన సమీపముగా లేడు. నామకార్థ క్రైస్తవులారా, పరిశుద్ధులని చెప్పుకొని దేవుని విరోధిగా జీవించిన క్రైస్తవులారా, పరిశుద్ధులారా, దేవుని చేత పిలువబడిన సేవకులని చెప్పుకొని దుర్మార్గులుగా జీవిస్తున్న సేవకులారా, దేవుని కోపము నీ మీదకి వచ్చినట్లయితే 480 మంది సింహబోన్లో వేసినట్లుగా నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ వ్యక్తి జీవితాన్ని, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని కోపము నీ మీదకి వచ్చిందంటే 1 కొరింథీ 3:16లో ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వాడిని దేవుడు పాడు చేస్తాడు. దానియేలుని చంపాలని వారు ఆలోచన చేస్తారు. ఒక్క మనుషుని 120 మంది దుర్మార్గ పన్నాగకి పన్నారు. ఏ సంఘాన్ని ముక్కలు చేస్తున్నావు, ఏ సంఘంలో సమస్యలు సృష్టిస్తున్నావు, ఏ సంఘంలో శత్రుత్వం కలుగు చేస్తున్నావు, ఏ సంఘాన్ని నాశనం చేస్తున్నావు, నీవు నీ కుటుంబం నాశనం అయిపోతావు. జాగ్రత్త. ఎవరితో పెట్టుకుంటున్నావు? ప్రభు అంటున్నాడు, మిమ్ముని ముట్టువాడు నా కనుగుట్టు ముట్టువానితో సమానుడు. కనుక అన్య రాజైన దర్యావేషు దానియేలు కొరకు ఉపవాసం ఉన్నాడండి. దానియేలు కొరకు నాట్యవాద్యములు నా రాజ్యంలో జరగనివ్వలేదు. దానియేలు కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు కొరకు కనుక నిద్రపోలేదు. దానియేలు కొరకు రాత్రంతా తన మనస్సాక్షిని నొప్పించుకుంటూ అయ్యో నేను దానియేలు విషయంలో అన్యాయం చేస్తాను, ఆ దుర్మార్గుల ఆలోచనలు తెలుసుకోలేకపోయానని పశ్చాత్తాపడ్డాడు. ముగిస్తున్నాను. కనుక ఆగ్రహ భయం బట్టి కాక మనస్సాక్షిని బట్టి దేవునికి లోబడి ఉండాలి. దర్యావేషు రాజు సృష్టికర్తను దేవుడైన యెహోవాకు యేసుప్రభువుకు లోబడ్డాడు. కనుక జీవం గల దేవుని సేవకుడైన దానియేలు దేవునికి లోబడుతూ వచ్చాడు. అందుకే సింహాలు నోరు దేవుడు ముయించాడు. ఓ సింహాలారా, ఈ ఒక్క రాత్రి మీరు నోరు మూసుకుంటోండి. వీడు ఒక్కడు మీకు దేనికి చాలదో, ఎవరికి ఆహారంగా ఉండడు, మీకు కావలసినంత ఆహారం వేస్తానని చెప్పి దేవుడు ఆ సింహాలు నోరు మూసి తెల్లవారి వారి కడుపుల నిండా సింహాలన్నిటికీ ఆహారం ఇచ్చాడు. ఇది గొప్ప అద్భుతం. ఇక్కడ ముగిస్తాను. చూడండి 25వ వచనంలో, అప్పుడు రాజాకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించిందేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగయుగములుండవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండను. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించును. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లును. అన్య రాజు ప్రకటిస్తున్నాడు, నా రాజ్యంలో సకల ప్రభుత్వములారా, ఆ యందు నివాసులారా, దానియేలు దేవుడే దేవుడు. దానియేలు దేవుని సముఖమందు వణుకుచుండవలను. దానియేలు దేవుడే యుగముల దేవుడు. దానియేలు దేవుడే. ఆయన రాజ్యం నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదుమట్టుకుంటుంది. ఆయన రక్షించువాడు, విడిపించువాడు. దానియేలు దేవుడు. భూమి మీద సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు. ఆయనే ఈ దానియేలు సింహపు బోన్లో నుండి తప్పించును అని శాసనం ఒకటి రాయించి సకల దేశంలోనికి వార్త ప్రకటన చేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అతి జీవం గల దేవుడు రాజాగ్రహమును బట్టి భయపడక మనస్సాక్షిని బట్టి లోబడియుట అవశ్యం. కనుక ఇప్పుడు ఎవరు మనస్సాక్షి పనిచేసిందంటే దర్యావేషు రాజు మనస్సాక్షి పనిచేసింది. దానియేలు మనస్సాక్షి అనేది తమ దేవునికి రాత్రంతా మొరపెట్టాడు. కనుక నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది. కనుక నువ్వు చేసిన పాపమే కనుక నీ మీద దోషారోపణ చేస్తారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో లాస్ట్ ఒక మాట మనం చదువుకుని ముగించుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 22వ వచనం, మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరుదము. మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం గలవారమయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానంకు రావాలి. శద్రకు దానియేలు దర్యావేషు
ఆ రీతిగా నిర్దోషమైన మనస్సాక్షి కలిగి వారు దేవునికి లోబడి భయపడినప్పుడు వారు నీ దేవుడు దర్యావేసి ప్రార్థన దేవుడు అన్నాడు. దానియేలు ప్రార్థన విన్నాడు. 120 మంది వారి భార్యలు వారి పిల్లలు 480 మంది సింహముల పాలయ్యారు. కనుక దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? అట్టి సృష్టికర్తన దేవుడు నీకు కావాలా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే ప్రియ అన్య దేశీయులైన ప్రజలారా, సృష్టికర్తన దేవుడు యేసు ప్రభువారు నీకు కావాలంటే ఉన్న స్థలంలోనే యేసు ప్రభువాని నీ నోటితో పాపమొప్పుకొని నీ హృదయం మంది విశ్వసించి నీ నోటితో ప్రార్థిస్తే యేసు ప్రభువు నీకు క్షమిస్తాడు, నేను రక్షిస్తాడు, ఆ రక్తం విమోచిస్తాడు. క్రైస్తవులని విశ్వాసులని సేవకులని చెప్పుకొని ఆయనకు విరోధముగా 120 మంది దానియేలును చంపాలని చూశారు. వారి కుటుంబాల నాశనం అయిపోయాయి. అలాగే నీ జీవితంలో దేవుని విరోధంగా జీవించిన సేవకుడా, దేవుని విరోధం జీవించిన పరిశుద్ధులు అని చెప్పుకుని క్రైస్తవులారా, దేవుని విరోధం జీవించిన అని చెప్పుకుని క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులారా, దేవుని ఉగ్రతకు మీరు దగ్గరగా ఉన్నారని ఆలోచన చేయండి. దేవుని ప్రభువు చేత పిలువబడిన సేవకులు, ప్రభు చేత పిలువబడిన పరిశుద్ధులు భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా వారికే జై జీవితము, వారికే విజయ జీవితము, వారికే మోక్షము, వారికే భూమి మీద మంచి పేరు, వారికే పరలోకములో గొప్ప స్థానము, గొప్ప బహుమానాలు ఉన్నాయి. దేవుని సేవకులారా, ఆ బహుమానాలు కావాలంటే మిగిలిపోయిన శాశ్వత జీవితంలో కూడా ప్రభువు కొరకు మనము యోగ్యముగా దానియేలు వలె బ్రతికినప్పుడే దేవుడు మన పక్షముకి ఉండి మనకు విజయాన్ని అనుగ్రహించే ప్రభువు మనకు ఉండగా మనం భయపడిన అవసరత లేదు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లను రక్షించు, క్రైస్తవులని సేవకులని దేవ పరిశుద్ధులని చెప్పుకొని నీకు విరోధముగా జీవించిన వారు నీ ఉగ్రతకు 480 మంది వలె నీ ఉగ్రతకు గురి కాకుండా వారిని కూడా క్షమించు. వారిలో పశ్చాత్తాపం కలిగి నమ్మకమైన సేవకులను, నమ్మకమైన పరిశుద్ధులను బలపరచు. దానియేలు వలె అభిషేకించి బహుబలముగా వాడుకో. ప్రపంచంలో రాజులు, రాణులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇదిగో గ్రామాధికారులు, మండలాధికారులు, జిల్లాధికారుల్లో దర్యావేష రాజును రక్షించినట్లుగా నీ ఏర్పాటులో ఏ ప్రజలున్నారో ఆ అధికారులను రక్షించి నరకం నుంచి విడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పైనున్న ఆకాశ మందున్న క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. అందరికీ ప్రైజ్ ది లార్డ్.